ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హైలైట్ గా ఇసుక దోపిడీ, ఎన్నికల ముందు అక్రమ తవ్వకాలు, అధికార పార్టీ నేతలే కీలక వ్యక్తులు, రాత్రి వేళల్లో అక్రమ రవాణా, కన్నెత్తి చూడని అధికారులు, కాంగ్రెస్ లో కథనోత్సాహం, ఆశావాహుల దరఖాస్తుల పరిశీలన, ఎంపీ సీట్లకు పోటీకి రెడీ, కాంగ్రెస్ తో జతకడుతున్న వామపక్షాలు, కొన్ని అసెంబ్లీ స్థానాలకు ప్రతిపాదన ఈ వారంలోనే కొలికి వచ్చే అవకాశం. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే సర్వే కుస్తీలు ఎక్కడ ఎవరికి సానుకూలం, సర్వే సంస్థలు జల్లెడ. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు అమరావతి కృష్ణా జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా కృష్ణ కాసుల తృష్ణ, జల వనరుల శాఖలో రెట్టింపు అంచనాలతో దోపిడీ, సీఎం పేరుతో అధికారులపై ఇంజనీరు ఒత్తిడి. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే వెనకేసే వివేకం, అవినీతి అనేకం, కీలక అధికారిక అనుసంధానంలో కమిషన్ల దందా, పెద్దల పేరు చెప్పి అడ్డుకోలు వ్యవహారాలు, ప్రతిష్టాత్మక సిఆర్డీఏలో నయా నిర్వాకం, చిరుద్యోగుల వేతనాలకు నిధులు లేవు, ధాన్యం సేకరణ సిబ్బందికి మొండి చేయి. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి కృష్ణా జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హైలైట్ గా చేయూత ఉపాధికి ఊరట, చిరు వ్యాపారులను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్, 45 ఏళ్లు పైబడిన అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయం, ఏటా 18,750 రూపాయలు చొప్పున అందజేత, 3 ఏళ్లలో కృష్ణా జిల్లాలో 2.99 లక్షల మందికి అందిన సాయం, 561.98 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం. సో అలాగే మైలవరం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక, బాబు బుజ్జగించిన శాంతించిన దేవినేని ఉమా, గొల్లపూడిలో శంఖారావం పేరిట తన అనుచరులతో సమావేశం, వసంత డౌన్ డౌన్ అంటూ నినాదాలు, వసంతకు సహకరించేది లేదని హెచ్చరిక. సో దానికి సంబంధించి చూసేయడం ముందే ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కృష్ణ ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా, ఆక్రమిత స్థలాల్లో వెలిసిన రేకుల షెడ్లు, నోరు మెదపని రెవెన్యూ మున్సిపల్ అధికారులు, జాతీయ రహదారి పక్కనే కోట్లాది రూపాయల భూమి ఆక్రమణ. సో దానికి సంబంధించింది మొండి మాటలాయే, 4.5 ఏళ్లుగా ఎదురుమండి వారిదిపై వైసీపీ నేతల బూటకపు ప్రకటనలు, దీవి గ్రామాల సమూహమైన ఎదురుమండి వారిదిపై హై లెవెల్ బ్రిడ్జ్ కలే, ఎదురుమండి దీవుల్లోని 3 పంచాయతీలో నివసిస్తున్న 10,000 మందికి పైగా మత్స్యకారులు బాహ్య ప్రపంచానికి దూరం, టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పంటు మాత్రమే నేటికి దిక్కు, నాటి ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ ప్రకటనలకే పరిమితం. దానికి సంబంధించి చూసేయటం. అలాగే విజిలెన్స్ ను కదిలించిన ఇంటెలిజెన్స్, ఇన్స్పెక్టర్లు ఎస్ఐలపై రహస్య నివేదిక, పీడిఎస్ బియ్యం మాఫియాతో లింకులు, విభాగంలోకి కొత్త నీరు, ప్రస్తుతం ఉన్నవారిని రేంజ్ కు పంపిన అధికారులు. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు అమరావతి గుంటూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా వెనకేసే వివేకం, అవినీతి అనేకం, కీలక అధికార కొనసాగంలో కమిషన్ల దందా, పెద్దల పేరు చెప్పి అడ్డగోలు వ్యవహారాలు, ప్రతిష్టాత్మక సిఆర్డీఏలో నయా నిర్వకం, అలాగే బదిలీల వల్ల గురువుల విలువల, సిఫార్సు లేఖలకు తెరలేపారు, డబ్బులు దండుకున్న ఓ మంత్రి పిఏ. దానికి సంబంధించిన ఐటమ్. హామీలతో సరిపెట్టారు, 11వ పిఆర్సీ అమలు ఇంకెప్పుడు, ఉపాధి పథకం ఉద్యోగుల సమ్మె నోటీసు. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి గుంటూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా మహనీయుల ఆశయాలే ఆదర్శం, ఆదర్శమూర్తుల ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న సీఎం జగనన్న, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, మహనీయుల ఆలోచనలే పునాదిగా పుట్టిన వైఎస్ఆర్సీపీ శాసన మండలి విప్ లేల అప్పిరెడ్డి, గుజ్జన గుండల్లో డాక్టర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, అబ్దుల్ కలాం వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణ. అలాగే అమరేశ్వర నమో నమః, రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం, సిద్ధమైన అమరేశ్వర ఆలయం. సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా రాయితీకి రామ్ రామ్, ఉద్యాన రైతులకు అందని ప్రభుత్వ ప్రోత్సాహం, కాల్యాపనతోనే సరి ఏళ్లు గడుస్తున్న దక్కని మోక్షం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 11 కోట్ల రూపాయలు పెండింగ్, 3 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్న రైతులు. సో దానికి సంబంధించిన ఉంది. అలాగే దాని పక్కన కుళాయి కష్టం, ఇంటింటికి రక్షిత నీరు కరువు, పల్లెల్లో తీరని తాగునీటి వెతలు, దళితుల భూములపై వైసీపీ నేతల కన్ను, ఇల్లు ఇస్తామని చెప్పి భూమిని కాజేసేందుకు యత్నం, సాగుదారుల సంతకాలు తీసుకున్న స్థానిక వైసీపీ నేతలు, తాగునీటి చెరువుకని శంకుస్థాపనకు ఏర్పాట్లు అడ్డుకున్న రైతులు.
సో అలాగే కంప చెట్లు నరికి రాజధాని రైతుల నిరసన. 2 ఏళ్లైనా అమలు కాని మాందమస్ తీర్పు, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కొడవళ్లు కత్తులు చేపట్టిన అమరావతి మహిళలు రైతులు. దీనికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు ప్రకాశం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా అంకితం అంటూ ఆర్భాటం, త్యాగధనులతో చలగాటం, పరిహారం ఊసే ఎత్తని వైకాపా ప్రభుత్వం, శిథిల ఇళ్లల్లోనే నిర్వాసితుల నివాసం, వెతలు విస్మరించి ప్రచారానికి ప్రాధాన్యం. దానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. సచివాలయాల్లోనూ సిబ్బంది లేరు, 2 ఏళ్లుగా ఊసేలేని ఖాళీల భర్తీ, నిరుద్యోగులకు సర్కారు మొండి చెయ్యి. ఆయన ఎర్రచందనం స్మగ్లర్, ఇటు నాకు అటు మాగుంటకు మీ ఓటు. చెవిరెడ్డిపై మాజీ మంత్రి బాలినేని కుట్రలు, జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న కరపత్రాలు. సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. తాగునీరు జగను, సమస్య పరిష్కారం పట్టని పాలకులు, వ్యూహం సినిమా చూడాలని సందేశాలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కనిగిరి వాసులు. నెక్స్ట్ ఇంకా న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి ప్రకాశం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే హైలైట్ గా వాలంటీరు అందరి నేస్తం, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న మీ సేవల అమూల్యం, ప్రభుత్వంతో పాటు నేను మీకు అండగా ఉంటా. ఇలాంటి మీ వ్యవస్థపై ప్రత్యర్థులు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అటువంటి వారికి గుణపాఠం చెప్పాలంటే మళ్ళీ మన ప్రభుత్వం రావాల్సిందే. ఇళ్ల పట్టాలు పొందిన దంపతులకు దుస్తుల పంపిణీ, రేపటి నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభం. వాలంటీర్లకు వందనంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే కొండపైన అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా, దానికి సంబంధించిన ఆ టైటిల్ తో న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఇది ప్రకాశం మెడిసిన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బాబు మీరే దిక్కు, వాలంటీర్ల చుట్టూ వైసీపీ రాజకీయం, ఇటు తాయిలాలు అటు హామీలు, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున పంపిణీ, ఆరోగ్య బీమా పాలసీలు, ఎమ్మెల్యే అయితే వచ్చే జీతం మీకేనంటూ మరో నేత హామీ, వారికి ఇవ్వండి అంటూ నియోజకవర్గానికి ₹1,00,00,000 ప్రకారం పంపిణీ ఎంపీ అభ్యర్థి. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, కింది స్థాయి నాయకుల్లో తిరుగుబాటు. DCMS కుంభకోణంపై బిగుస్తున్న ఉచ్చు, రంగంలోకి పొగాకు బోర్డు ఈడీ నివేదిక కోరిన కమిషనర్. టీడీపీలోకి వలసల వెల్లువ, వైసీపీని వీడి సైకిల్ ఎక్కుతున్న వివిధ వర్గాలు, జిల్లా వ్యాప్తంగా భారీగా చేరికలు, సాదరంగా ఆహ్వానిస్తున్న నేతలు, పార్టీ అభ్యర్థులు, ఇన్ఛార్జీల నివాసాలు, కార్యాలయాల వద్ద సందడి. సో ఇలా దీనికి ఐటమ్ ఉంది. అండ్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా ఇంటింటికి జలం ఇంకెంత కాలం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఆరోగ్య ఆసరా అంతా గాబరా, సకాలంలో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ ఉంది. అలాగే పల్లెల్లో పడకేసిన షాకింగ్, యంత్రాలు పనిచేస్తున్నాయో లేదో తెలియని స్థితి, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా పేదల వైద్యానికి పెద్దపీట, పెద్ద ఆసుపత్రిలో అదనపు సౌకర్యాలు, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్, మరో 50 పడకల పెంపు, అత్యాధునిక ల్యాబ్, మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటు, శరవేగంగా భవన నిర్మాణ పనులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. తేలని బోలినేని పంచాయతీ, నెల్లూరులో చంద్రబాబు సభకు డుమ్మా కొట్టిన బోలినేని వర్గీయులు, అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం, కాకర్లతో రాజీకి ససైమిరా అంటున్న బోలినేని వర్గీయులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ గా వామ్మో ఆ ఫైళ్ళ, రెవెన్యూ వ్యవహారాలకు దూరంగా కొత్త తహసీల్దార్లు, భూ సమస్యల పరిష్కారానికి వెనుకడుగు, ఎన్నికల విధులపైనే మొగ్గు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. హరిత రాయబారుల ఆకలి కేకలు, వేతనాలు అందక ఇక్కట్లు, పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం, నిరుపయోగంగా చెత్త సంపద తయారీ కేంద్రాలు, చోద్యం చూస్తున్న అధికారులు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. సర్వం ప్లాస్టిక్ మయం, ఎక్కడా కానరాని నిషేధం, గ్రామాలు పట్టణాల్లో విచ్చలవిడిగా వ్యర్థాలే, అరికట్టడంలో ప్రభుత్వం విఫలం, వాడకం కొనసాగితే భవిష్యత్తు తరాలకు ముప్పు, హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల్లో కొన్ని ఎడిషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.